కరీంనగర్ నగరంలోని 54వ డివిజన్ అశోక్ నగర్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం అశోక్ నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. గతంలో కరీంనగర్ నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు బీఆర్ఎస్ పాలనకు నిదర్శనమని అన్నారు. అశోక్ నగర్ డివిజన్ అభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని గుర్తు చేశారు. డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాంపల్లి భవానీ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఆయన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను దగ్గరుండి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసే నాయకుడని పేర్కొన్నారు. డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే సామర్థ్యం అశోక్ నగర్ డివిజన్ ప్రజలంతా ఏకమై కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాంపల్లి భవానీ శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. అశోక్ నగర్ డివిజన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. ఇంకా 2-3 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు ప్రభుత్వం పోతుంది, మళ్ళీ కాంగ్రెస్ రాదు, మళ్ళీ బీజేపీ రాదు, మళ్ళీ వచ్చేది కేసీఆర్ యొక్క పరిపాలన, బీఆర్ఎస్ పరిపాలన వస్తుంది. బీఆర్ఎస్ వల్ల ముఖ్యమంత్రి అయితే నేను మంత్రి హోదాలుంటే నాంపల్లి సీనుకి ఎంత పెద్ద పోస్టులు ఉంటాడు, ఎన్ని పనులు అవుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి కారు గుర్తుకు ఓటేసి మన నాంపల్లి భవానీ గారిని మంచి మేరతో గెలిపండి. సౌమ్యుడు, పైసలు లేవు, దొంగ బాటలు ఎప్పుడు పైసలు సంపాదించుకోలే, అక్రమ సంపాదన లేదు, మీ కడుపులో బిడ్డ, మీ ఇంటి ముందర బిడ్డ లేకున్నాడు. కాబట్టి ఆయన ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేయాలి. జై తెలంగాణ. కారు గుర్తుకే